నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈవేళ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం అండి. అంటే ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసుకోవాల్సిన రోజు. భూమి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు మాంట్రియాల్ ప్రోటోకాల్పై ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. ఆ తరువాత ప్రపంచ దేశాలు 1995 నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నాయి. ప్రతి దేశం కూడా ఓజోన్ పొరను కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తమ వంతుగా ప్రకృతి పరిరక్షణ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ప్రభుత్వాలు, దేశాలే కాదు, ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా పచ్చదనాన్ని కాపాడాలని అనుకున్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖ్లో ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? హ్యాబిట్స్ లో ఉన్న పూజా శారీస్ లో. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రామ్ అగర్వాల్ గారు. మరి ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? నమస్కారం రామ్ గారు. నమస్కారం సంయుక్త, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సో మరి మా సఖులకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ లో ఏ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? టుడే మీకు మంచిగా ఘాగ్రా చూపిస్తాం. ఘాగ్రాస్, వావ్. సో మరి ఘాగ్రాస్ అంటే తెలియదు చాలా ఉంది ఇప్పుడు, అవును, అందుకోసం ఘాగ్రాస్. ఓకే, చూపిస్తారా? yes సంయుక్త మేడం, సి దిస్ ఇస్ ఏ ఘాగ్రా ఆన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇది జరీ ఫ్యాబ్రిక్ ఉంది, నెట్ లో జరీ ఫ్యాబ్రిక్ ఉంది, మొత్తం డిజైనర్ ఫ్యాబ్రిక్ చేసి ఆ ఫ్యాబ్రిక్ లో తీసుకి వర్క్ చేసింది. మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్వెట్ ప్యాచింగ్ చేసి, మోతి చేసి, స్టోన్ వర్క్ చేసి మనము మొత్తం అది ప్యాచ్ చేసింది. వేరేగా వర్క్ చేసి ప్యాచ్ చేసింది. అంటే దీని మీద చేసింది కాదు, వేరేగా వర్క్ చేసి దీని మీద మీరు ప్యాచ్ పెట్టారన్నమాట. ఓకే, వేరే వేరే బూటా పెట్టి ఇక్కడ పెట్టింది. ఓకే, ఇది జర్దోజీ వర్క్ లో రాణి థ్రెడ్ వర్క్ పెట్టి స్టోన్ వర్క్ చేసి, మోతీ జర్దోజీకి సెట్టింగ్ చేసి, మిక్స్ అండ్ మ్యాచ్ ఫ్యూజన్ వర్క్ చేసి బూటా పెట్టింది. ఆ బూటా సైడ్ లో యాంటిక్ బూటా వచ్చింది. అండ్ దీని లోపల లైనింగ్ ఎట్లా వచ్చిందండి? ఇది లోపల మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఫినిషింగ్ ఇచ్చింది, మొత్తం ఆరెంజ్. ఓకే, ఇది మొత్తం బార్డర్ తో ఫాల్ వచ్చే కోసం మొత్తం ఫినిషింగ్ ఇచ్చింది. ఇంకా సాటిన్ లైనింగ్ ఇచ్చింది మనము. ఓకే, సాటిన్ లైనింగ్ ఇచ్చి మొత్తంగా సెట్టింగ్. ఓకే, సో చక్కగా వేసుకున్నప్పుడు మంచిగా నించుంటుంది అనమాట. సో మరి ఇప్పుడు బాటమ్ అయితే చక్కగా ఇంత హెవీగా, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ చూపిస్తాం. ఇది బ్లౌజ్ ఉంది ఘాగ్రాతో. ఇది బ్యాక్, బ్లౌజ్ కి బ్యాక్ ఉంది. బ్యాక్ లో మొత్తం ఇది వర్క్ ఇచ్చింది. ఇంకా ఘాగ్రాలో ఏం వర్క్ ఉంది, ఆ వర్క్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఆ బూటీస్, సేమ్ బూటీస్ ఇక్కడ పెట్టి బ్యాక్ లో ఇచ్చింది. సో బ్లౌజ్ అయితే కూడా చాలా బాగుందండి. సో బాటమ్ ఇంత హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మరీ హెవీ లేకుండా, అలా మరీ సింపుల్ లేకుండా చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉంది. సో మరి దీని దుపట్టా ఎలా వచ్చింది? దుపట్టా చూపిస్తాం. దుపట్టా ఇస్ లైక్ దిస్. ఓకే, ఇది ఫ్యాబ్రిక్, క్రేప్ ఫ్యాబ్రిక్ తీసి, క్రేప్ ఫ్యాబ్రిక్ లో మనం మోతీ స్టోన్ కి బార్డర్ ఇచ్చి, ఫ్యాన్సీ బార్డర్ ఒకటి, ఫ్యాన్సీ బార్డర్ ఇంకోటి, అది ఇచ్చి మొత్తం దుపట్టలో బూటీస్ ఇచ్చింది. మనము కార్నర్ లో చిన్న ప్యాచ్ వర్క్ ఇచ్చారండి. చాలా బాగుంది, పెద్ద ప్యాచ్ వర్క్. సో ఈ కార్నర్స్ లో మనం స్టెప్ వదులుకున్నా సరే, లేదా మనం ప్లీట్స్ పెట్టుకున్నా సరే, ఇది చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి మొత్తానికి బేజ్ ఇంకా బేబీ పింక్ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది. ఇది గర్లిష్ లుక్. అవునవును, గర్ల్స్ ప్రిటీ కనిపిస్తుంది. అవును, హెవీగా కాదు. సో ఇది చూడటానికి హెవీగా ఉన్నా కూడా మనం వేసుకున్న తర్వాత ఈ కలర్ ఇంకా దీని వల్ల మనం చాలా లైట్ గా, అంటే చాలా సింపుల్ గా, నీట్ గా కనిపిస్తాం అనమాట. సో మరి ఇంతకీ దీని రేంజ్ ఎంత ఉంది? 24,999. 25,000. వావ్, చాలా బాగుందండి. సో బ్రైడల్ కలెక్షన్ గా రిసెప్షన్స్ కి వాటికి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. పూజా సారీస్ లో కస్టమర్ ఔరంగాబాద్, జాల్నా, రాయచూర్, చెన్నై నుండి వస్తుంది ఘాగ్రాస్ కోసం. వావ్, సో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి నెక్స్ట్ చూపిస్తారా? మీకు ప్రీ వెడ్డింగ్ ఘాగ్రా చూపిస్తాం. ఇది చాలా ట్రెడిషనల్ గా అండ్ డీసెంట్ గా ఘాగ్రా. సో ఫస్ట్ ఇక్కడ నడుం దగ్గర, హిప్ దగ్గర ఇంత పెద్ద బార్డర్ ఇచ్చారు. హిప్ దగ్గర బ్యూటిఫుల్ గా గోటాపత్తి, ఇది గోటాపత్తి వర్క్ చెప్తారు. గోటాపత్తి కింద రాణి ఫ్యాబ్రిక్ ఉంది, అందులో స్టోన్ వర్క్ చేసింది. అండ్ ఇది ఇంపోర్టెడ్ లెహరియా ఫ్యాబ్రిక్, ప్యూర్. అది మొత్తం అది ఇచ్చి అగైన్ కింద గానీ సేమ్ బార్డర్ ని పెద్దగా చేసి ఇచ్చింది. అన్న కింద ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది. బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ రాణి కలర్ ఇచ్చింది కాంబినేషన్ చేయడానికి.
ఈ కాంబినేషన్ మ్యాచ్ చేయడానికి అవును ఇచ్చి ఇది డిజైన్ గా చేసి ఇచ్చింది. ఓకే, అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు, మనం వేసుకొని ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. డాన్స్ చేస్తారు కదా, అప్పుడు లైట్ ఘాగ్రా కావాలి. ఇది సంగీత్ ప్రోగ్రామ్ లో. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ లెహంగాలో ఖలీజ్ లేవన్నమాట. సో ఖలీజ్ అంటే మనం యాక్చువల్ గా ఇలా చూస్తుంటే ఈ మధ్య అన్ని మోడల్స్ కూడా ఖలీజ్ చూస్తూనే ఉన్నాము. సో ఇది మొత్తం నడుం దగ్గర నుంచి ఫ్రిల్స్ వచ్చేసాయి అన్నమాట. సో వేసుకునేటప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. సో మరి దీని బ్యాక్ ఎలా వచ్చింది? బ్యాక్ కూడా సేమ్ ఉంది. సో దీనికి లట్కన్స్ కూడా ఇచ్చారు, జైపురి లట్కన్స్ అన్నారు కదా, చాలా బాగున్నాయండి. ఇవి కూడా మంచి సౌండ్ వస్తుంది, డాన్స్ వేసినప్పుడు అయితే చాలా బాగుంటుంది, ఇంకా మంచి ఎనర్జీ వస్తుంది వీటిలో మనకి. సో మరి దీని లైనింగ్ ఎలా ఉందండి? ఇది క్యాన్ క్యాన్ చేసి స్టిచ్ చేసాం మనము. ఓకే, టఫెటా ఫ్యాబ్రిక్ ఇచ్చి కింద క్యాన్ క్యాన్ ఇచ్చింది, క్యాన్ క్యాన్ ఇచ్చి ఇన్సైడ్ అగైన్ వి హావ్ గివెన్ టఫెటా ఫ్యాబ్రిక్. ఓకే, అలాగే ఓకే. సో మనకి ఈ ఫ్యాబ్రిక్ అంతా చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మనకి కింద క్యాన్ క్యాన్ అది ఇవ్వడం వల్ల చక్కగా ఫాల్ అవుతుంది, ఫ్లేయర్ కూడా బాగా కనిపిస్తుంది. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దిస్ ఇస్ ద బ్లౌజ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఘాగ్రా. ఈ రాణి కలర్ ఉంది కదా, ఆ రాణి కలర్ ఫ్యాబ్రిక్ తీసుకి మొత్తం ఇది జీరో డోరీ వర్క్స్ పని చేసి పని చేసి ఆ కింద ఉన్న బార్డర్ ఇక్కడ బార్డర్ మీడియం సైజ్ పెట్టి బ్యాగ్ ఇచ్చింది. బ్యాగ్ కనిపిస్తుంది. ఇది బార్డర్ బ్యాక్ లో ఎంత వస్తుంది, ఇంత బార్డర్ కట్ అయితే స్లీవ్స్ లో వస్తుంది. స్లీవ్స్ పైన ఇది వస్తుంది. స్లీవ్స్ ఎంత పెద్ద కావాలంటే ఎంత పెద్ద స్లీవ్స్ చేసి ఆ బార్డర్ అలా అడ్జస్ట్ చేయాలి. కొంచెం లేడీస్ 5 స్లీవ్స్ వేస్తారు, 7 వేస్తారు, 9 వేస్తారు కదా, అందుకోసం బార్డర్ వేరేగా ఇచ్చింది. అంత కావాలన్నా అది అలాగే అడ్జస్ట్ చేస్తారు. ఓకే, సో మనకి బ్యాక్ నెక్ ఇంకా బార్డర్ స్లీవ్స్ మొత్తం కూడా ఇలా ఇచ్చేసారనమాట. చాలా నీట్ గా ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి బాటమ్ చూసుకుంటే బాటమ్ లో కూడా ఫుల్ హెవీ వర్క్స్, థ్రెడ్ వర్క్స్ అవి ఇవి లేవు. ఫ్యాబ్రిక్ ఎంత నీట్ గా ఉందో బార్డర్స్ అలానే ఇచ్చారు, అండ్ అట్ ద సేమ్ టైం బ్లౌజ్ కూడా ఎంత నీట్ గా ఉంది. సో మరి దీనికి దుపట్టా ఎలా వచ్చిందండి? ఫర్ లెహరియా లెహంగా నెట్ కా దుపట్టా ఇచ్చింది. అందులో లైట్ కలర్స్ ఉంది కదా దుపట్టా, అందుకోసం రాణి పింక్ కలర్ దుపట్టా ఇచ్చింది. రాణి పింక్ నెట్ లో దుపట్టాలు ఘాగ్రాలో వచ్చిన బార్డర్ ఇచ్చింది. అది బార్డర్ పల్లోలో ఇచ్చింది, వన్ సైడ్ బార్డర్, అదర్ సైడ్ బార్డర్. టూ పల్లోలో ఇది బార్డర్ ఇచ్చింది. మొత్తం బుటీస్ ఆల్ ఓవర్ దుపట్టాలో ఇచ్చింది. వావ్, సో బుటీస్ అంతా కూడా ఇవన్నీ కుందన్స్ అండి? కుందన్స్, జర్దోజీ. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనం లెహంగాలు ఏవైతే బాటమ్ లో ఏవైతే 2 బార్డర్స్ చూసాం కదా, గోటాపతి ఇంకా ఈ ఫ్యాబ్రిక్ బార్డర్, సో 2 యూస్ చేశారు. అండ్ మధ్య మధ్య చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. చాలా నీట్ గా అండ్ చాలా బ్యూటిఫుల్ గా, కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి. మెయిన్ థింగ్ ఇది కామన్ కాదు. మీ వ్యూవర్స్ కి ఏం కావాలి వేరే చూసుకోవాలి. అందరి షాప్ లో ఉన్న ఆల్వేస్ ఇస్తారు. అవును, యాక్చువల్ గా మీరు చెప్పినట్టు ఈ లెహరియా ఫ్యాబ్రిక్ లో నార్మల్ డ్రెస్సెస్ లేదంటే నార్మల్ డ్రెస్సెస్ పైన చున్నీస్, దుపట్టాస్ మాత్రమే చూసాము. సో లెహంగా అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నిజంగా చాలా బాగుంది. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఈ రేంజ్ ఈ ఘాగ్రాకి రేంజ్ 24,999 ఉంది. ఓకే, 24,999 రేంజ్. ఓకే, ఇది ఈ ఘాగ్రా పూజా సారీస్ లో ఉంటుంది. హ్యాబిట్స్ లో మొత్తం పూజా సారీస్ కి వచ్చి ఘాగ్రా తీసుకోవాలి, అది రిక్వెస్ట్. నిజంగా ఎవరు వదులుతారు ఇంత మంచి డిజైన్, ఇంత మంచి నిజంగా అంటే లేడీస్ ఎప్పుడు ఏం కోరుకుంటారంటే వేరే వాళ్ళు వేసుకున్నది మనం ఎందుకులే, మనం కొంచెం యూనిక్ గా ఉండాలి అనుకుంటాం. సో అలా యూనిక్నెస్ ఉందన్నమాట ఇక్కడ. ఈ పూజా సారీస్ కి కస్టమర్ చెప్తారు ఈ మార్వాడిలో, అజీ కహా సే లీ ఆప్నే. After wearing this thing in Marwadi is అజీ కహా సే లీ మీరు ఎక్కడ తీసుకున్నారు ఇది? అది కామన్ క్వశ్చన్. అండ్ మాకు ఫోన్ వస్తుంది, మీ ఘాగ్రా చాలా మంచి, మీ సాడీ చాలా మంచి కనిపించింది పార్టీలో, అది మన రియల్ ఇన్కమ్. అవును, నిజంగా. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత కష్టపడి చేసామో సో అక్కడ తెలుస్తుంది. సో మరి కష్టపడి కాదు, హ్యాపీగా చేసింది. ఓకే, హ్యాపీగా. సో నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. సో మరి ఇంత మంచి కలెక్షన్, నేను చెప్పినట్టు ఇంకా మాటలు లేవు. సో బ్రైడల్ కలెక్షన్గా అండ్ మిగతా వేరే ఫంక్షన్స్ తగ్గట్టు కూడా మీరు ఈరోజు లెహంగాస్ చూపెట్టారు. ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు. ఇప్పటికే తెలుసో తెలియకో పర్యావరణ కాలుష్యానికి అందరం కారకులమయ్యాం. ఆధునిక సౌకర్యాల కోసం అడవులను నరికేస్తున్నాం, చెట్లను కూల్చేస్తున్నారు, మొక్కలను తుంచేస్తున్నారు. మరోవైపు విలాస వస్తువుల వాడకం పెరిగిపోతుంది. ఫ్రిడ్జ్లు, ఏసీలు, మోటార్ వాహనాల వాడకం ఎక్కువవుతుంది. ఫలితంగా ఓజోన్ పొరకు చిల్లు పడుతున్నాయి. ఆ ప్రభావం ప్రజలందరి మీద పడుతుంది. వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ఓజోన్ పొరను కాపాడుకుంటూ
భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి వస్త్రాకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? దిల్సుఖ్ నగర్ లో ఉన్న సాన్వి డిజైనర్ బోటిక్ కి. అండ్ మనతో పాటు ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు. మరి బిందు గారు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఇవాళ మనకి ఏం పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బిందు గారు. నమస్తే వింధ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మీరు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సకులకి ఏం పరిచయం చేస్తున్నారు? అంటే ఈరోజు ఎట్లా అంటే మనం కొంచెం డిఫరెంట్గా బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ వచ్చినా లేకపోతే ఇప్పుడంతా కాంట్రాస్ట్ ఎక్కువ నడుస్తుంది. మనకి ఏవైతే రెడీమేడ్ శారీస్ అవి దొరుకుతూ ఉంటాయి, పళ్ళు డిఫరెంట్ కలర్ వచ్చేసేసి బ్లౌజ్ డిఫరెంట్ కలర్ తీసుకొని దానికి ఎలా ప్లెయిన్ శారీస్ అయితే దానికి ఎలా వర్క్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ గానే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు, డిఫరెంట్ సారీస్ కావాలనుకునే వాళ్ళు చూడొచ్చు. ఓకే, శారీస్ లో కూడా మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది వచ్చేసేసి జూట్ సిల్క్ శారీ అన్నమాట. సో ఇది మీకు శారీ అంతా డబుల్ షేడెడ్ లో ఎల్లో అండ్ బ్లూ, ఇది రెండు మిక్స్డ్ షైనింగ్ శారీ లాగా కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీకు బార్డర్ లో కాంట్రాస్ట్నెస్ ఉండదు, ఏది ఉండదు. చూడండి, మీరు బార్డర్ చూసినట్టయితే ఓన్లీ గోల్డ్ కలర్ బార్డర్ మాత్రమే వస్తుంది. అవునండి, ఇంకెక్కడా మనకి కాంట్రాస్ట్ లేదు. బట్ పళ్ళు చూస్తే చూడండి, పళ్ళులో వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ బ్లూ కలర్ వచ్చేసింది, సింగిల్ బ్లూ కలర్. అండ్ పైన బార్డర్ కూడా ఇదే సేమ్ మనకి గోల్డ్ బార్డరే కంటిన్యూ అయిపోతుంది. ఓకే, సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనం బ్లూ రా సిల్క్ తీసుకున్నాము. ఓ మై గాడ్, ఇది చాలా హెవీగా ఉంది కదండి. చాలా చక్కటి డిజైన్, బికాస్ శారీ మనకి ప్లెయిన్ గా వచ్చినందుకు అనుకుంటాను ఇంత హెవీ డిజైన్ ఇచ్చారు. అండ్ దాంట్లో కూడా మీరు చూడొచ్చు ఎల్లో కలర్, గోల్డ్ కలర్, ఇవన్నీ స్టోన్స్, వీటిని జార్కన్స్ అంటారు. జార్కన్స్ అంటారు. ఈ చిన్న చిన్న స్టోన్స్ అవి మనము పెట్టేసుకొని అండ్ మిగతాదంతా లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్ తో మనం డిజైన్ చేసుకున్నాము. సో ఇదంతా మెషిన్ వర్క్ అండి లేదంటే హ్యాండ్ మేడా? లేదండి, ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. మగ్గం మీద ఈ బ్లౌజ్ రెడీ చేసినాం అన్నమాట. సో దీని ఫ్రంట్ కూడా అలానే వచ్చిందండి? ఫ్రంట్ మనకు వన్ సైడ్ వస్తుంది. ఓకే, ఫ్రంట్ వన్ సైడ్ డిజైన్ ఇచ్చారు. వన్ సైడ్ మొత్తం వచ్చేసింది. ఏదైతే మనం అది జూట్ బేస్డ్ శారీ కాబట్టి ఒకటి మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇవి కొంచెం మనకి ఎక్కడైనా తట్టుకుంటే శారీలో నుంచి మనకి పోగులు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది శారీని స్పాయిల్ చేస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది పైకి వేసుకున్నాం. ఎలాగైనా మనకు పళ్ళు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. సో అందుకని దీన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా అలా చేసాము. సో యాక్చువల్ గా ఈ శారీ మనకి డిజైన్ చేసుకోవడానికి ఎంత ప్రైస్ అవుతుంది? ఎక్స్క్లూడింగ్ శారీ అండి, ఓన్లీ బ్లౌజ్ కే ఇదంతా మనం హ్యాండ్ మేడ్ చేసాం కాబట్టి 5000 ఈజీగా పడుతుంది అనమాట. బికాస్ చాలా హెవీ వర్క్, నార్మల్ గా లేదు కాబట్టి పడుతుంది. ఓకే అండి, సో చాలా మంచి కాంబినేషన్, చాలా రేర్ డిఫరెంట్ కాంబినేషన్ శారీ మాకు చూపించారు. సో నెక్స్ట్ ఏం శారీ చూపిస్తున్నారు బిందు గారు? ఇంకో శారీ నేను చూపిస్తాను. ఇది ఇంకొక డిఫరెంట్ శారీ వింధ్య. మీరు చూడొచ్చు, టిష్యూ బేస్డ్ శారీ అన్నమాట. టిష్యూ శారీ. ఈ టిష్యూ శారీకి మనకి పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది, కింద వచ్చేసి పింక్ కలర్ బార్డర్ కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో మనం అదర్ కాంట్రాస్ట్ కలర్ కొంచెం డిఫరెంట్ గా పిక్ చేసుకున్నాము. ఏదైతే కింద బార్డర్ ఉందో పింక్, అది తీసుకొని మనం సింపుల్ ఆ పింక్ కలర్ ని సింపుల్ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేసుకున్నాము. కానీ ఏదైతే మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ ని ఎక్కువ హ్యాండ్స్ కి వాడుకున్నాం అనమాట. ఓకే, సో యాక్చువల్ గా మనం బ్యాక్ చూసినట్టయితే ఏం లేదంటే పెద్దగా లైట్ క్రీమ్ కలర్ శారీలో లాగా ఇచ్చారు. కానీ హ్యాండ్స్ కి వస్తే మాత్రం చాలా హెవీగా ఇచ్చారు. బికాస్ ఆ టిష్యూ కూడా యూజ్ చేసినట్టున్నారు. క్రీమ్ సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్ కి యూజ్ చేసి బార్డర్ లో వచ్చిన కలర్ ని మనం కంప్లీట్ గా బాడీ యూజ్ చేసుకున్నాం. థ్రెడ్ మీరు చూడొచ్చు, పింక్ యూజ్ చేసాం, ఆరెంజ్ కూడా యూజ్ చేసాం. అవునండి. సో ఈ టూ కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్, పింక్ అండ్ ఆరెంజ్. సో అల్టిమేట్ గా మనకు చాలా రిచ్ గా కనిపిస్తుంది అనమాట. అవును.
జనరల్ గా మనం ఏంటంటే ఇంకా కింద వచ్చేసేసి బార్డర్ కూడా ఏదో మనం వర్క్ తో చేసింది కాకుండా కొంచెం డిఫరెంట్ రెడీమేడ్ బార్డర్ కింద పట్టీలాగా ఇచ్చుకున్నాం అనమాట. పింక్ కొంచెం ఎక్కువ హైలైట్ అవ్వాలి కదా, బాడీలో మనం మొత్తం పింక్ ఇచ్చుకున్నాము. సో హ్యాండ్ వర్క్ లో వచ్చేసేసి పింక్ అండ్ ఆరెంజ్ యూజ్ చేసుకున్నాం, బట్ కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ ఎక్కువ యూజ్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో యాక్చువల్ గా మనము శారీలో కూడా బాడీ ఆఫ్ ద శారీ ఫ్లవర్ డిజైన్ ఎక్కువగా యూజ్ చేసాం కాబట్టి హ్యాండ్స్ కి కింద స్లీవ్స్ లో కూడా ఈ బార్డర్ మీద ఫ్లవర్ డిజైన్, క్రీపర్ డిజైన్ లాగా కంప్లీట్ గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ గా ఈ బ్లౌజెస్ కాన్సెప్ట్ ఒకటి వచ్చేసి చాలా బాగుందండి, ఎందుకంటే కాంట్రాస్ట్ కాబట్టి. సో ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి మీరు అంటారు? అరౌండ్ 25 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా, ఐ మీన్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. బట్ వాళ్ళ డిగ్నిటీని బట్టి వాళ్ళు మరీ టూ మచ్ కాంట్రాస్ట్ కాకుండా కొంచెం సిమిలర్ గా ఉండే కలర్స్ వాళ్ళు పిక్ చేసుకొని ప్రిఫర్ చేస్తా ఉంటారు. సో బేసికల్ ఇది మనం చూసుకున్నట్టయితే నార్మల్ కాంట్రాస్ట్ గానే అనిపిస్తుంది, ఏది పెద్ద హెవీగా కూడా లేవు, శారీలో వచ్చిన కలర్స్ కాబట్టి. సో చాలా చక్కగా ఉన్నాయండి, రెండు బ్యూటిఫుల్ బ్లౌజెస్ చూపించారు, చక్కగా వెరీ వెల్ డిజైన్డ్. సో దీని ఫ్రంట్ ఎలా వచ్చింది? యాక్చువల్ గా ఫ్రంట్ నార్మల్ ప్రిన్సెస్ కట్ ప్యాడెడ్ లాగానే వచ్చింది. ఓకే, సో దీనికి డోరీస్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ ఇవి హైలైట్ అని చెప్పుకోవచ్చు. యా, ఎందుకంటే బ్లౌజ్ అంతా మనం ప్లెయిన్ గా తీసుకున్నాం కాబట్టి డోరీస్ ఇచ్చి కొంచెం హెవీ బాల్స్ పెట్టుకున్నాం అన్నమాట. సో ఇది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు కదండి, బికాజ్ ఇక్కడ ప్లెయిన్ డిజైన్ వచ్చినందుకు ఇది హెవీగా ఇచ్చుకున్నాం అన్నమాట. ఓకే, సో చాలా చాలా బాగుందండి, మంచి కలర్ కాంబినేషన్స్, అంటే లైట్ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ పింక్ అండ్ ఆరెంజ్ అంటే ఆల్వేస్ లేడీస్ అందరి ఫేవరెట్ అని కూడా చెప్పాలి. సో ఈ సారీ డిజైన్ చేసుకోవడానికి మనకి ఎంత పడుతుంది బిందు గారు? ఇలాంటి బ్లౌజ్ అంటే మీరు అరౌండ్ 4000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ డిజైన్ ని బట్టి మనకు చార్జ్ ఉంటుంది. ఇది వచ్చేసేసి అరౌండ్ 4000 వరకు అయిందన్నమాట. బికాస్ స్లీవ్స్ అంతా కూడా మనం చూడొచ్చు, మోతీ పర్ల్ వర్క్ ఇచ్చారు, జర్దోజీ ఇచ్చారు, డిఫరెంట్ హెవీగా ఉంది కాబట్టి ఆ ప్రైస్ పడుతుంది. ఓకే అండి, సో ఇవాళ మీరు చూపించిన రెండు సారీస్ కూడా మంచి చక్కటి కలర్ కాంబినేషన్ ఉన్నవి చూపించారు. అంతేకాకుండా కాంట్రాస్ట్ బ్లౌజెస్ డిజైన్స్ అనేవి కూడా మా సకులకు ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మనుషులు, జంతువులు, పక్షులు, సకల ప్రపంచంలోని జీవకోటి ప్రకృతిలో అంతర్భాగమే. అందుకే పచ్చని వాతావరణం కనబడగానే మనుషులు పులకరించిపోతారు. గలగల పారే సెలయేరు చూడగానే నీళ్లల్లోకి దిగాలని ఆరాటపడతారు. సంధ్యా సమయాన్ని, చక్కని గాలిని పసిపిల్లల్లా అందరూ ఆస్వాదిస్తారు. ఎందుకంటే ప్రకృతికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే ఒకప్పుడు మనుషులు ప్రకృతికి దగ్గరగా జీవించేవాళ్ళు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా కాంక్రీట్ జంగల్లో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ప్రకృతిని శాసించే స్థితికి వచ్చేసాం. స్వార్థం కోసం తల్లి లాంటి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అదే మన శాపంగా మారింది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేస్తా అంటున్నారు వాసవి గారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే వాసవి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. వావ్, నీ గురించి అడక్క ముందే టకటక అన్ని చెప్పేశావు. మరి అట్లాగే మా సక్కుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నావు కూడా ఫాస్ట్ గా చెప్పేసి. మన సక్కుల కోసం ఆలు హల్వా చేస్తున్నాను. ఆలు హల్వా. ఇప్పటి వరకు నేను ఆలునైతే పొటాటో చిప్స్ కానీ, లేకపోతే ఆలు కర్రీ కానీ, ఆలు గ్రేవీ కర్రీ, ఫ్రై, డీప్ ఫ్రైలు, 65 ఇవే తిన్నాను. బట్ స్వీట్ అంటున్నావు, నిజంగా వెరైటీగా ఉందనే చెప్పాలి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పే వాసవి. ఉడికించిన ఆలు, పంచదార, ఫుడ్ కలర్, ఇలాచీ పౌడర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. వాసవి, ఆలు హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, దీని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి? ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని. ఓకే, ముందైతే స్టవ్ వెలిగిద్దాం. ఈ బాండి సరిపోతుందా? సరిపోతుంది. నీళ్లు పోసుకొని ఒక పోయాలా?
నెక్స్ట్ షుగర్ మరిగిన తర్వాత షుగర్ వేద్దాం. అంటే ఇవి ఎలా తీసుకోవాలి వాసవి, నాకు తెలియట్లేదు క్వాంటిటీ. ఆలు అంటే ఒక కప్పు తీసుకుంటే 1 కప్పు ఆలుకి 1 కప్పు పంచదార. 1 కప్పు ఆలు తీసుకుంటే ఉడికించింది, అట్లాగే 1 కప్పు షుగర్ తీసుకోవాలి. సో 2 ఈక్వల్ గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, అంటే ఇది షుగర్ తోనే చేసుకోవాలా లేదంటే బెల్లంతో చేసుకోవచ్చా? బెల్లంతో చేస్తారు కానీ షుగర్ బాగుంటుంది. బట్ షుగర్ వచ్చినంత టేస్ట్ దానికి రాదు కదా. ఓకే, వేసేద్దాం మరి. బాయిల్డ్ బబుల్స్ వచ్చాయి కదా. ఓకే, వేసి పాకం పడడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం గార్నిషింగ్ కి డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకుందాం. ఓకే, రైట్. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కొంచెం. ఓకే, పాకం అయిపోయింది. ఇప్పుడు స్మాష్ చేసుకుందాం, బంగాళదుంప స్మాష్ చేసి వేసుకుందాం. ఓకే, ఒక బౌల్. సో ఈ బౌల్లో మ్యాష్ చేసుకోవాలా? స్మాష్ చేసుకుందాం. సో ఇవి వేగుతున్నాయి, ఆపేయచ్చు. ఓకే, సో మనకైతే డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి రెడీగా పెట్టేసుకున్నాం, రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి? పాకం అయిపోయింది. సో స్మాష్ చేసిన ఆలు ఇందులో వేసుకొని ఓకే వేసేస్తావా? వేసేసుకోవచ్చు. ఓకే వాసవి, సో ఇప్పుడు ఏంటి మొత్తం ఆ బంగాళదుంప మొత్తం అందులో షుగర్ సిరప్ లా కరిగిపోవాలి. ఓకే, ఎంత టైం పడుతుంది దగ్గర పట్టడానికి? ఒక 15 నిమిషాలు పడుతుంది. ఓకే, అయితే మనం 15 మినిట్స్ వెయిట్ చేద్దాం దగ్గరకు వచ్చేంత వరకు. సో మనకి ఆలు మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా పాకంలో. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకుని, ఓకే హల్వా కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్. ఓకే, కలర్ ఇష్టపడే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం వాటర్. సో అంటే హల్వా కొంచెం కలర్, అంటే కొంతమంది కలర్స్ బాగా ఇష్టపడతారు కలర్ఫుల్ గా ఉండాలని, అలాంటి వాళ్ళు కలర్ యాడ్ చేసుకోవచ్చా? కొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం నెయ్యి వేస్తే ఇది అంటకుండా తిప్పాలన్నమాట. తర్వాత అయిపోయినట్టేనా? అయిపోయింది. సర్వింగ్ బౌల్ తీసుకొని ఓకే గార్నిష్ చేసుకుంటాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఇంకా గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టు. ఇందాక వేగించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ గార్నిష్ చేసుకోవచ్చు. ఆలు హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఓకే అండి, వేడి వేడి ఆలు హల్వా రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి. మరి అంతకంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆలు హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్. ఆలు హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నీళ్లు పోసి మరిగిన తర్వాత పంచదార వేసి తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి దానిలో మెత్తగా మెదిపిన ఆలు పేస్ట్ వేసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచి మరొక స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టాలి. ఆలు మిశ్రమంలో పంచదార పాకం బాగా ఉడికినాక ఫుడ్ కలర్ వేసి మరో 15 నిమిషాలు ఉడికించి ఇలాచి పౌడర్ వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన ఆలు హల్వా రెడీ. ఓకే అండి, ఆలు హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.
యమ్మీ. పిల్లలైతే అసలు కప్పులు తినేస్తారు ఈ హల్వా. చాలా బాగుంది. మరి ఇంత మంచి వంటకాన్ని మా సుకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు నీకు ప్రజ్ఞ శారీస్ కుకుట్పల్లి వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకులు చూశారు కదా వాసవి తయారు చేసి చూపించిన ఆలు హల్వా. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటలు మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓజోన్ పొర దెబ్బతినటం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటున్న విషయం మన కళ్ల ముందు జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీంతో కరువు రక్కసి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంది. మరోవైపు వరదలు, సునామీలు, తుఫాన్ల వంటి భారీ ప్రకృతి వైపరీత్యాలతో జనం అల్లాడిపోతున్నారు. ప్రకృతి మన పట్ల దయాదాక్షిణ్యం లేకుండా విరుచుకుపడుతుందని ఆవేదన చెందుతున్నాం. అందుకు కారణం పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే. ఇప్పటికే మనం ప్రమాద అంచుల్లో ఉన్నామని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. మనం చేసిన తప్పులకు మనమే సరిదిద్దుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెబుతూనే ఉన్నారు. సరే, ముందైతే మీకోసం ఒక చక్కని కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు పావని గారు. పావని గారితో మాట్లాడి మన సకులందరికీ ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ రోజు మా సకులందరికీ ఏం నేర్పించబోతున్నారు? అమ్మవారి ముకోటం. అమ్మవారి ముకోటం అంటే మనం పొంగల్ టైంలో అలాంటప్పుడు వేసుకోవడానికి. ఓకే అండి. మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? చెప్తానండి. చెప్పండి. బియ్యం, గోధుమలు, మార్బుల్స్, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, పోకలు, కుందన్స్, ఆకులు, గోల్డ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, బ్లౌజ్ పీస్. ఓకే సకులు, కావాల్సిన వస్తువులన్నీ చూసారు కదా, మరి ఎలా చేయాలండి? చూపెడతానండి. రెక్టాంగిల్ బాక్స్ గీసుకోవాలండి ఫస్ట్. ఓకే, అంటే మనకి అమ్మవారు ఎంత సైజ్ కావాలో ఆ సైజుని బట్టి మనం రెక్టాంగిల్ బాక్స్ గీసుకొని అందులో డ్రా చేసుకోవాలి అమ్మవారి రూపాన్ని. ఓకే, వచ్చిందా అంజలి? రెక్టాంగిల్ ఇందులో కొంచెం ఈ షేప్లో వచ్చేట్టుగా డ్రా చేయాలి. ఫస్ట్ ఒక లైన్, నెక్స్ట్ సెకండ్ లైన్, ఇక్కడ ఐస్, ఇక్కడ బింది బొట్టు, ఇక్కడ ఫ్లవర్ కుందన్స్ వస్తాయి. తర్వాత ఫిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా వేసుకున్నాం. దీని తర్వాత అండి, దీని తర్వాత గోధుమలు, గోధుమలు ఫేస్ కి అప్లై చేస్తాం. ఓకే, అంటే మన స్కిన్ టోన్ స్కిన్ మ్యాచ్ అయ్యేటట్టుగా గోధుమలు తీసుకోవాలి. గోధుమలు కాబట్టి కొంచెం స్కిన్ టోన్ దగ్గర ఉంటుంది. సో ఇలా గోధుమతో మొత్తం ఈ ఫేస్ అంతా అప్లై కవర్ చేయాలి. ఓకే ఓకే, సో ఎప్పుడండి? ఇప్పుడు ఐస్ లాగా ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఇది ఇలా అనేస్తే బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఐబ్రోస్, ఓకే, వైట్ పేపర్ ఐస్ లాగా, వీటిపైన మార్బుల్స్ రౌండ్వి. ఓకే, తర్వాత కుంకుమ, అంటే కిరీటం లాగా. కిరీటం 2 కలర్స్ వస్తాయి, పసుపు కుంకుమ, పసుపు 2. అందుకనే మనం ముందే చక్కగా డ్రా చేసుకుంటే కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఇలా మొత్తం అంతా నింపేసేయాలి. ఇలా అంతా మొత్తం ఫిల్ చేయాలి ఇక్కడ వరకు. ఓకే ఓకే, ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేయాలి కుంకుమ. ఓకే, నెక్స్ట్ పసుపు. పసుపు ఇవ్వనా? పసుపు కుంకుమ కిరీటానికి యూజ్ చేస్తున్నా. పసుపు కుంకుమ కాబట్టి అమ్మవారికి ఎప్పుడు ఇష్టం చాలా. ఇది కూడా సేమ్ అండి, సేమ్ కుంకుమ లాగానే రౌండ్ చేయాలి. రౌండ్ అప్ చేయాలి. సో పసుపు కుంకుమ వేయగానే చాలా కలర్ చేసింది. ఇంకా మొత్తంగా చేస్తే బాగుంటుంది. అంజలి, కుంకుమ అయిన తర్వాత పసుపు మొత్తం ఫిలప్ చేయాలి. ఓకే, కిరీటం లాగా. తర్వాత రైస్,
కిరీటం పైన అంటే ఎంటీగా ఉండకుండా డిజైన్ లా. ఇప్పుడు నేను ఫస్ట్ స్టాంగిల్ మోడల్ ఫుల్ ఫిల్అప్ అవ్వాలి అంటే రైస్ పెడితే ఫుల్ ఫిల్అప్ అవుతుంది. ఓకే, ఇందులో ఇంకా డిజైన్ వస్తుంది. ప్లెయిన్ కాకుండా ఫ్లవర్స్ కుందన్స్ పెళ్లి పోకలు అనేస్తాయి. 2 రకాలు అంటారు అటు సైడ్. ఇది స్క్వేర్ లాగా వచ్చేలాగా, ఇక్కడ కూడా మొత్తం రెక్టాంగిల్ కదా ఫ్రేమ్ లాగా జస్ట్ కొంచెం. సో ఇలా బియ్యం మనం 4 వైపులా ఒక ఫ్రేమ్ లాగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తర్వాత బయటి పోకలు ఇవన్నీ. ఈ పసుపుకి బియ్యానికి అవుట్లైన్ వేరియేషన్ ఏర్పడడానికి బయటి పోకలు పెడతాం. ఓకే, లేదంటే మనం ఏదైనా ఫ్రూట్ తో కూడా అలంకరించుకోవచ్చు కదా. ఫ్రూట్స్ అలంకరించవచ్చు. అంటే బయట ఫ్రేమ్ అంతానండి లేకపోతే ఈ ఫ్రేమ్ అంతే అంతే. ఇక్కడ లీవ్స్ వస్తాయి తోరణం లాగా. ఓకే, సో అయితే అవుట్ ఫ్రేమ్ అంతా అలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో చేసేస్తారా? చేసేస్తానండి. ఓకే, సో మొత్తం ఇలా ఫ్రేమ్ లాగా పెట్టేసుకోవాలి. దీని తర్వాత లీవ్స్ తీసుకొని, ఇవేం లీవ్స్ అండి? పచ్చివేనా? పచ్చివే, ఏవైనా కానీ ఏవైనా ఈ సైజ్ లో, అంటే మీరు ఎంత సైజ్ అయితే అమ్మవారు ఫేస్ లో ఇస్తున్నారో ఆ సైజు తోరణం లాగా తీసుకోవాలి. సో అవన్నీ అలా పెట్టేసుకోవాలండి. తమలపాకులు అయినా కూడా చాలా బాగుంటాయి కదా, పెద్ద వస్తాయి సైజ్. ఈ మార్బుల్స్, వాటిపైన మార్బుల్స్ అట్రాక్షన్ కోసం. నాకులు కూడా కదలవు ప్లస్ అట్రాక్షన్. ఇప్పుడండి పైన రైస్ ఉన్నాయి కదా, ఇక్కడో బ్యాంగిల్ పెట్టాలి. ఇందులో బయటి పోకలు 2, అందులో ఒకటి. అమ్మవారు కాబట్టి ఎంత అలంకరిస్తే అంత బాగుంటుంది. ఇక్కడ బింది రాలేదు కదా అమ్మవారికి, బొట్టు కొంచెం పెద్దదే. తర్వాత బ్యాంగిల్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు అమ్మవారు అంటే ముక్కు పుడక కావాలి, పెదాలు అంజలి పెదాలు కంప్లీట్ అయ్యాయి. ఈ ముక్కు పుడక, ఈ బాడిపోకని తీసుకోవాలి. దీనికి కొంచెం డెకరేషన్ పర్పస్ ఫ్లవర్ తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఏ ఫ్లవర్? వైట్ ఫ్లవర్ ఇవ్వండి. ఈ అవుట్లైన్ ఫ్లవర్స్ తోని డెకరేట్ చేద్దాం. ఇది అవుట్లైన్ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ అలంకరించుకో. ఓకే, ఇది బ్లౌజ్ పీస్, ఇక్కడ బ్లౌజ్ పీస్. సో ఇక అలా అండి, అమ్మవారి ఫేస్ అయితే ఇంతే. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఎంత అలంకరిస్తే అమ్మవారిని అంత బాగుంటారు అండ్ అంత మంచిది. కాబట్టి ఇక మీ ఇష్టం, మీరు ఎంత కావాలనుకుంటే అంత. దీని అవుట్లైన్ లో రియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇవైతే 9 days అలాగే ఉంటాయి, కదలకుండా ఉంటాయి. అంజలి పాపిడ బిళ్ళ, చక్కగా అమ్మవారు, నిజంగా అమ్మవారు ఉన్నట్టే ఉన్నారు. సో పండగల టైంలో మనం ఎప్పుడు అమ్మవారిని అలంకరిస్తూ ఉంటాం, కానీ ఇలా కూడా అలంకరిస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పావని గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, అమ్మవారు ఎంత బాగున్నారో. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి చూడండి చేయండి. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. ప్రభుత్వంతో పాటు ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణ దిశగా కృషి చేస్తూనే ఉన్నాయి. పలు మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుందనే నినాదాలతో ఆలోచించేలా చేస్తున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రకృతి ప్రేమికులే కాదు, ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించినప్పుడే మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్క నాటాలని తీర్మానించుకోవాలి. సాధ్యమైనంతగా ఆధునిక విలాస వస్తువులకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.
విద్యుత్, పెట్రోల్ను పొదుపుగా వాడుకోవాలి. ప్లాస్టిక్ సంచుల వాడకానికి స్వస్తి చెప్పాలి. నీటి వృధాను అరికట్టాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది వాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.